జాబ్ కూడా మీరే ఇప్పించారంట. మరి 2001లో మరి సెపరేట్ అయిన మీరు, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్ గా అంటే ఒక 1 year బ్యాక్ ఆయన మీరు చెప్తున్న స్కూల్ కి వచ్చి మాట్లాడి కన్వర్జేషన్ పెడితే మీరు మీ అమ్మగారు కూడా చెప్పకుండా సెంట్రల్ కి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పారు. ఎందుకండి మళ్ళీ అంత డైవర్షన్ ఎందుకు జరిగింది అక్కడ మీ ఇద్దరి మధ్య? తను మారాను అని నాతో ఫోన్ చేశాడు, నాకు పాపను చూడాలనిపిస్తుంది అన్నారు. ఒక ఆడదాని స్థానంలో ఆలోచించండి. భర్త అలా అనగానే ఇన్ని సంవత్సరాల దూరంగా ఉన్నాం సరే, ఇప్పటికైనా మారాడు, మేము కావాలి అని అనుకుంటున్నాడు అని ఒక ఆశతో వెళ్తే తను నాకు చెప్పిన మాటలు సార్ ఇవి. వెళ్ళిన తర్వాత ఈ మాటలు చెప్పారు. ఆ ముందు వరకు మీతో కన్వర్జేషన్ స్టార్ట్ లేదు. సో మీరు కలిసిన తర్వాత ఈ మాటలు చెప్పున్నారు. సరే, ఇది సార్ పరిస్థితి. అంటే సారా అనే వ్యక్తి మీతో సారా అనే అమ్మాయి కూడా మాట్లాడారు, 2-3 సార్లు మాట్లాడారు. నేను అమ్మాయిని ఎంతో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. అంటే ఒక పెళ్ళైన అమ్మాయి జీవితంలోకి వచ్చేసి తనకు ఒక పెళ్ళయింది, మాకు ఒక పాప ఉంది, ఇలా మా జీవితంలోకి వచ్చి నువ్వు నాశనం చేయకూడదు, అన్ని తెలిసి తప్పు చేస్తున్నావు అంటే, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నన్ను టచ్ చేయలేవు, నా సీన్ ఏంటో నీకు చూపిస్తే నువ్వు కాదు కదా, మీడియా కాదు కదా, పోలీసులు కూడా నన్ను టచ్ చేయలేరు అనే స్టేట్మెంట్ నేను పాస్ చేసింది. ఇంతవరకు కాంటాక్ట్ లోకి వచ్చారా మీతో? లేదు సార్, మార్నింగ్ స్టాటస్ పెడుతున్నారు. ఏమని ఈ రోజు కూడా స్టాటస్ పెట్టారు, ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నట్టు. ఈ రోజు వాళ్ళిద్దరు మార్నింగ్ కంప్లైంట్ పెట్టారమ్మా? ఇంకా లేదు, నిన్న వెళ్ళి 3 Town లోని కంప్లైంట్ రాసి ఇచ్చాము ఆల్రెడీ. బట్ ఇప్పుడు దాని మీద ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. అక్కడ యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఫోటో ఎందుకు వస్తుంది? అంతే కదా, సరిగ్గా చెప్పారు. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ ఎప్పుడుదా అంటారేమో, స్క్రీన్ రికార్డ్ చేశాను ఇవాళ డేట్ అండ్ టైం చూపించండి. సో ఇక్కడ భార్య అంటే నక్షత్ర గారు ఎంత ఫేస్ చేస్తున్నారో, ఎఫ్ఐఆర్ అంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా పోలీసులు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మనకి ఎగ్జాక్ట్ క్లియర్ గా తెలుస్తుంది సార్. సో ఆమె ఆల్రెడీ దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట. తన నెంబర్ మళ్ళీ పోతుందేమో అని పెట్టుకుని ఉన్నాను. వాళ్ళిద్దరు కేసెస్ లేవమ్మా అక్కడ? అమ్మాయి అందుకే అంటున్నాను, తను పెట్టిన స్టాటస్ కాల్ తీసి పెడుతుంది నాకు ఫొటోస్. పక్కన బెంచ్ కార్ అని చెప్పి ఉండేది. అంటే ఇప్పుడు తన స్టాండర్డ్స్ నాకు చూపించాలా మేడం? ఇప్పుడు తన స్టాండర్డ్స్ బెంచ్ కార్ లో తిరిగితే, ఆడియోలో తిరిగితే నాకెందుకు మేడం? నాకు చూపించాల్సిన అవసరం ఏముంది మేడం? అందులోకి అవసరం లేదు కదా, అది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు తన యాటిట్యూడ్ చూపించాలనుకుంటుందా? అంటే ఇగోండి ఇలాంటి స్టాటస్ పోస్ట్ చేస్తారు. కింద ఏదో రాసి చూడండి, మెర్క్ నెవర్ ఫెయిల్స్ టు సెట్ ఇట్స్ స్టాండర్డ్స్ వెన్ కింగ్ రైట్స్ అంట. అంటే భార్య భర్తల స్పేస్ లోకి వచ్చి సో అలాంటి కొటేషన్స్ గానీ అలాంటి ఫొటోస్ గానీ పెడితే అసలు ఏమనుకోవాలి సార్? ఇలాంటి అమ్మాయిని గానీ లేదా అలాంటి వ్యక్తిని గానీ ఏమనుకోవాలి? సమాజం ఏమి గుర్తించాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, అమ్మాయి పేరు మా కంప్లైంట్ పెట్టాలండి. మీరండి ఇట్లా పెట్టి మీ డైరెక్ట్ మీ మొబైల్ కి పెట్టింది అమ్మాయి, అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టండి వెళ్ళి. ఫస్ట్ కంప్లైంట్ పెట్టినట్టయితే ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఇన్వాల్వ్ అవుతుంది, మీ భర్త ప్రమేయంతో వచ్చి ఆవిడ ఇన్వాల్వ్ అవుతుందా, ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఆవిడ వస్తుంది, లేకపోతే మీరు ఎవరో ఆవిడకి తెలియనివాడు మీకు పెడుతుందంటే మీ భర్త వెనకాల సపోర్టే. కాబట్టి ఆవిడ మీద కంప్లైంట్ పెడితే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఫలానా వ్యక్తి నా చేత ఇలా చేపించాడని చెప్తుంది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీసులు. చేసిన తర్వాత ఆ యాక్షన్ మీ ఆయన మీద తీసుకుంటారు. అందుకనే మీరు ఫస్ట్ అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టండి, ఇట్లా నా మొబైల్ కి మెసేజ్ పెడుతుందండి, నా హస్బెండ్ తో ఇలా మిస్బిహేవ్ చేస్తుందని చెప్పేసి పెట్టారు అనుకోండి. అప్పుడు ఆవిడ్ని పిలిపించి అడుగుతారు. అడిగి ఇలా ఉందమ్మా, నువ్వెందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తల దూరుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, వార్నింగ్ ఇస్తారు. అవసరం అనుకుంటే ఆవిడ తప్పు అనుకుంటే మీ ఫ్యామిలీని ఎడగొడుతుంది అనుకుంటే ఆవిడని కూడా శిక్ష పెడతారు వాళ్ళకి. ఆ విధంగా మీరు ఫస్ట్ ఆవిడ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. జరిగిన ప్రెస్ మీట్ లో సార్, అంటే నిన్న ఆయన ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఒక యాక్ట్రెస్, ఆవిడే నన్ను ప్రేరేపించింది ఇలాంటి ఫీల్డ్ లోకి రావడానికి, టిక్ టాక్స్ చేస్తాను, వారానికి 4 డాన్స్ గెంతులు గెంతుతుంది అని చెప్పి అన్నారు. మీరు కూడా వినే ఉండుంటారు. సో వారానికి 4 గెంతులు డాన్స్ చేస్తూనే ఉంటది, ఆమె నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, డాన్స్ చెయ్యు, టిక్ టాక్స్ చెయ్యు అని చెప్పి, దాని ద్వారా నేను సినిమాల్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి అన్నారు. మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్స్, పెళ్లికి ముందే మా అబ్బాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్రేరణతోనే సినిమాల్లోకి వచ్చాడు అని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్.
వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి మాతో ఆ మ్యారేజ్ మ్యాటర్ మాట్లాడింది కూడా వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు. ఇంకా అలా కదమ్మా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేటప్పుడు వన్ మోర్ థింగ్, ఐఎమ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. నో వన్ హ్యాస్ దట్ రైట్. నేను డాన్స్ చేస్తాను, నేను రీల్స్ చేస్తాను. దట్స్ అది ఎవరు, అది పర్సనల్ చాయిస్. నేనే వెళ్ళి ఇంకొకరితో ఉండలేదు కదా సార్. అదొక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్, అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒకరు చేయట్లేదు, ఇద్దరు చేస్తున్నారు. ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ దట్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు, తెలిసే కదా తెలుసు తీసుకున్నాడు. సో అది తప్పు కాదు కదా. ఇప్పుడు మీరు ఏమైనా ముందే పెళ్లి టైం చెప్పకుండా అవన్నీ దాచి మేమిద్దరు పరిచయం అయింది ఒక మూవీ ఆడిషన్. మరి ఇంకేమి దాని గురించి అసలు ప్రస్తావన. నేను మూవీస్ చెయ్యొద్దు అన్నాడు, అక్కడితో నేను క్విట్ ఇచ్చాను. నాకు ఆఫర్స్ రాక సార్ చెప్పండి. తన మాట కట్టుబడ్డాను, కట్టుబడి ఉండిపోయాను. భర్త మాట మీద గౌరవం ఉండి మీరు క్విట్ అయ్యారు అంతే సార్. మళ్ళీ ఆయన పొసెసివ్నెస్ ఎలా ఉంటది, చీరలే కట్టుకోవాలి, చుట్టుకొనే ఉండాలి, పట్టు చీరలే కట్టాలి, ఇలా పైన ముసుగు వేసుకొని ఉండాలి, మేకప్ వేసుకోకూడదు, లిప్స్టిక్ రాసుకోకూడదు, నెయిల్ పాలిష్ పెట్టకూడదు. ఆయన మాటలు సార్. బయటకు వస్తే తల ఎత్తకూడదు, ఆయన చెప్పే మాటలు. ఆయన మాత్రం ఎలాగైనా వెళ్ళొచ్చు, ఆయన ఎలాగైనా వెళ్ళొచ్చు. మరి ఆయన చూపిస్తుంది అదే కదా సమాజం. పెళ్లికి ముందే చెప్పారా మేడం, లేదంటే పెళ్లి తర్వాత తర్వాతే మాట్లాడారు? పెళ్లికి ముందు ఏమీ మీకు చెప్పలేదు? పొసెసివ్నెస్ అయితే పెళ్లికి ముందు ఉండేది, చాలా ఎక్కువ ఉండేది. అంటే సినిమా ఫీల్డ్ లో ఒక అమ్మాయి అట్లాగా మరి చూసాడు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మేడం. చెప్పాను కదా, ఎక్కువ టైం కూడా లేదు. ఒక 1 year లో ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. విత్ ఇన్ 9 months మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ పరిచయం మేడం మీకు తేజకి? 9 months 10 months. 9 months 10 months లో మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో చెప్పేసాను నేను. సో అందుకని వాళ్ళ మమ్మీ డాడీ ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా మీ మ్యారేజ్ టైం? వాళ్ళే వచ్చారు అడగడానికి, మా ఫాదర్ ఒప్పుకోలేదు. మా మమ్మీ నేనేమైపోతాను, మా మమ్మీ అప్పటికి క్యాన్సర్ పేషెంట్ సార్. ఆమె ఏమైపోతా దాని భయానికి ఆమె ఓకే తను ఇష్టపడ్డది, ఈ అబ్బాయి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల్లో ఉండేసి నేను అంత లాయల్ పర్సన్ ఉండరంటే సరే మంచి అబ్బాయి దొరికాడు దేవుడు చూపించాడేమో అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు సార్. సో అన్ని ఆ సోర్సెస్ వల్ల అలా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆస్కార్ లెవెల్ లో నటించాడు, మామూలుగా కాదు సార్.